బంగ్లాదేశ్ దగ్గర అక్కడ ఈ చికెన్ నెక్క దగ్గర భారత ఆర్మీ భారీ మోహరింపులు చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ రఫేల్ యుద్ధ విమానాలు మోహరించింది. అదే వెస్ట్ బెంగాల్లో ఉన్న హష్మీరా అనే ఎయిర్ బేస్ దగ్గర రఫేల్ యుద్ధ విమానాలు మోహరించారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని తేజ్పూర్, గౌహతి ఎయిర్ బేస్ల దగ్గర ఏంటంటే సుఖోయ్ 30 ఎంకేలు మళ్ళీ రఫేల్ మోహరించడం జరిగింది. దీంతోపాటు ఈ మిసైల్ ఫోర్సెస్ ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్స్ని అక్కడ ఎక్కువ మోహరించడం జరిగింది. అంటే తిరుగులేని భారత ఆయుధ సంపత్తి అక్కడ మోహరించడం జరిగింది. తర్వాత వెస్ట్ బెంగాల్ ఈ కలకట్టా సమీపంలో ఒక S-400 బ్యాటరీని కూడా మోహరించడం జరిగింది. అంటే ఏంటి, భారతదేశం చాలా పెద్ద యుద్ధానికి ఏదో అక్కడ సన్నద్ధమవుతుంది. ఎందుకు అంటే ఇటు పాకిస్తాన్ నేవీ అక్కడికి వచ్చింది, పాకిస్తాన్ CDS చీఫ్ ఆఫ్ కమాండ్ డిఫెన్స్ ఫోర్సెస్ అక్కడికి వచ్చి యూనస్ని కలవడం జరిగింది. బంగ్లాదేశ్ ఢాకాలో రీసెంట్గా ఫస్ట్ టైం ఒక నేవీ ఎక్సర్సైజు బంగ్లాదేశ్తో పాకిస్తాన్ నిర్వహిస్తుంది. చైనా నుంచి J-10 ఫైటర్స్ అక్కడికి వస్తున్నాయి. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలోని ఎయిర్ బేస్ అయిన లాలిన్మాన్ హట్ అనే దాన్ని చైనా అక్కడ ఆధునికీకరణ చేస్తుంది. అక్కడ PLA సైన్యం కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా చైనా నుంచి బంగ్లాదేశ్ తెచ్చుకుంటుంది. మరి ఇప్పుడే ఇండియా ఎందుకు చేస్తుందంటే బంగ్లాదేశ్ అనేది ఇండియాకి ఏదో ఒక ఆపద తలపెట్టబోతుంది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకు అర్థమవుతుంది, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగబోతుంది. ఈ మీన్వైల్లో అతిపెద్ద పొలిటికల్ పార్టీ అయిన బంగ్లాదేశ్ ముస్లిం